ఓం నమో వెంకటేశాయ. సౌమ్య నామ సంవత్సర పాల్గొన పౌర్ణమి ఉత్తరా నక్షత్ర సోమవారం 24వ తేదీ ఫిబ్రవరి 2130 తిరుపతి నగరం ఆవిర్భవించింది. భగవత్ రామానుజాచార్యుల వారు తిరుపతిలో ఆ రోజు శ్రీ గోవిందరాజ స్వామి వారిని ప్రతిష్ఠించి కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు రూపొందించి 4 మాడ వీధిలో నిర్మాణం ప్రారంభించారు. అదే మన నగర జన్మదిన విశిష్టత. రామానుజుల రాక పూర్వం తిరుపతి పట్టణం లేదు. కీకార్యం తప్ప శ్రీవారి ఆలయం కూడా తిరుచానూరులోనే ఉండేది. ఉత్సవాలన్నీ అక్కడే జరిగేది. ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయి. అవి కూడా ఉత్సవాలు జరుపుకుంటాయి. కానీ నగర అంకురార్పణ జరిగిన ఖచ్చితమైన తేదీ ఏ నగరానికి లేదు, ఒక్క తిరుపతికి తప్ప. ఇది మన నగర ప్రత్యేకత. సమతా ధర్మాన్ని స్థాపించి తిరుమల శ్రీవారి నిత్యా పూజ కైంకర్యాలు నియమాలను స్థిరీకరించిన భగవత్ రామానుజులు తిరుపతి నగర ఆవిర్భావ కారకులు. ఆ పవిత్రమూర్తి హస్తస్పర్శచే పులకించిన పట్టణం మనది. తొలుత గోవిందరాజ పట్టణంగా, తర్వాత రామానుజపురంగా పిలిచేవారు. 13వ శతాబ్దపు ప్రారంభం నుండి తిరుపతిగా అని పిలుస్తున్నారు. అంతటి పవిత్ర నగరంలో ఉన్నందుకు గర్వపడదాం. ఆధ్యాత్మిక మానవీయ పరిమాణాలు నింపుకునే ఆదర్శంగా జీవిద్దాం. తిరుపతి నగర ప్రజలను చూసి ప్రపంచం గర్వపడేలా చేద్దాం. తిరుపతి కీర్తి జగతికి స్ఫూర్తి. ఫిబ్రవరి 24 తిరుపతి 893వ పుట్టినరోజు అందరం కలిసి ఆనందంగా జరుపుతాం. సర్వే జన సుఖినో భవంతు.